ఫెమిడిలైట్ అండ్ యూటిబ్రీజ్ అనే సప్లిమెంట్స్ ఫీమేల్ వెజనల్ ఇన్ఫెక్షన్ కి తగ్గడంలో హెల్ప్ చేస్తాయంటారా? ఒక్కసారికి ఆడవాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే సింప్టమ్స్ ఏంటంటే ఫస్ట్ దురద పుట్టడము, కొన్నిసార్లు నొప్పి రావడము, ఆ తర్వాత వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉండడము, ఆ తర్వాత వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావడం, ఇవన్నీ సర్వసాధారణం. డాక్టర్లను కలుస్తారు, డాక్టర్స్ వచ్చేసి యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ రాస్తారు, పాటించాల్సిన కొన్ని హైజీన్ ప్రాక్టీసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ థెరపీ. అక్యూట్ కండిషన్స్ లో వాడాల్సింది అదే. సో వాట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే దీన్ని వాడిన తర్వాత ఈ యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు ఏమవుతాయంటే ఇన్ఫెక్షన్ అంటేనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇవి వాడంగానే ఏమవుతుంది, అది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, అది చనిపోతుంది. ఈ యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ ఏం చేస్తాయంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియాని ఆలోచించు. యాక్చువల్ గా ఫిమేల్ యూరినరీ ట్రాక్ లో తీసుకున్న, వెజనల్ లో తీసుకున్న గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ దాని హెల్త్ ని మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. సో బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోయింది కాబట్టి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఆ దురద, ఇచ్చింగ్ తగ్గుతుంది, ఆ వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, ఆ మంట తగ్గుతుంది. కానీ అవి ఆపంగానే మళ్ళీ వస్తాయి. మీరు అన్నట్టు ఏంటంటే ఇవి మళ్ళా వాడలేం. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు, ఇండియాలో వచ్చేసి ఒక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తర్వాత న్యూమోనియా, ఇవి రెండు ఎగ్జిస్టింగ్ యాంటీబయాటిక్స్ కి రెస్పాండ్ కావట్లేదు అని అంటే అంత విచ్చలవిడిగా విరివిగా యాంటీబయాటిక్స్ వాడడం జరిగిపోయింది. మనకి ఇక్కడ రెగ్యులేషన్స్ కొంచెం అంత స్ట్రిక్ట్ కాదు కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ నేరుగా ఒకప్పుడు డాక్టర్లు రాస్తుంటే అదే ప్రిస్క్రిప్షన్ అయితే చూపించి మళ్ళీ తీసుకొని వాడేటటువంటి పరిస్థితి, అది కరెక్ట్ కాదు. ఒకసారి ఒక కోర్స్ యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే యూటిబ్రీజ్, ఫెమిడిలైట్ వాడుకుంటే గనక ఇవి రెండు సప్లిమెంట్స్ కాబట్టి ఎన్ని రోజులన్నా వాడుకోవచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు ఫెమిడిలైట్ చూస్తే సంవత్సరాల తరబడిన వాడుకోవచ్చు. మనకి ఇప్పుడు యూటిబ్రీజ్ చూస్తే అట్లీస్ట్ 6 months కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు. ఇవి వాడుకోవడం ద్వారా న్యాచురల్ గా ఇన్ఫెక్షన్ ని తగ్గించుకొని మళ్ళా రాకుండా చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ యూటిబ్రీజ్, ఫెమిడిలైట్ రెండు ఎందుకు వాడాలని కూడా డౌట్ ఉండొచ్చు. యూటిబ్రీజ్ అనేది డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ సప్లిమెంట్, అది టాబ్లెట్ ఫామ్. ఫెమిడిలైట్ అనేది గుడ్ బ్యాక్టీరియా, ఇది మన యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి గుడ్ బ్యాక్టీరియా. ఒకటి వచ్చి లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LO14. అవి గ్లోబల్ గా చాలా కంట్రీస్ లో ఉన్నాయి. మన యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి తయారు చేయించినాం.